నాలుగుకి వచ్చిన ఆత్మీయులందరూ కూడా ముందుగా నా నమస్కారం తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని కొట్లాడి ఫైనల్గా జై కాంగ్రెస్ అని మన రేవంత్ అని ముఖ్యమంత్రి చెప్తున్నావా లేదా? సంతోషమా? ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కేసులు, ఎన్ని అరెస్టులు అన్నీ ఎదుర్కొని వీడి దాకా తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం దాంట్లో ముఖ్య పాత్ర ప్రతి ఒక్కరు. ఈరోజు ఏంటంటే మనకి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి అయినామనే ఫీలింగ్, ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి నేనేమైనా ఉందా? అది వచ్చిందా భావన? చూడ చిరునవ్వే చెప్తున్నాను సార్. ఆ రోజు చెప్పిన కష్టపడదాం, కొట్లాడదాం, వాల్మీకమ్మ గెలిచిన రోజు ప్రతి ఇంట్లో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నట్టే అని చెప్పినాను. ఇప్పుడు అది ప్రశాంతంగా ఉన్నారా లేదా? ఇక్కడ ఇదే చెట్టుకి చెప్పినాను, మనం చీమలమైతే ఉండొచ్చు, గట్టిగా చదివి వాళ్ళందరూ గట్టి పట్టుకుంటే పెద్ద పాము కూడా మింగేసాం. అదే దొరని పాము కింద తీసుకొని మన అందరం కలిపి చలిచి మంచిగా కథం పట్టినాం లేదా? ఇదే పూర్తి ఇదే చెట్టు గుర్తుంది ఆ రోజు. ఇప్పుడు ఇంత సంతోషంగా ఆ రోజు కొంచెం అనుమానం చేస్తుంటారు, తగులుకుందామా లేదని. లేదు తగులుకుందామంటే రైట్ అన్నా నేను. తగులుకుంటే వచ్చిన రిజల్ట్ కొండను పగలు కొట్టినామా అందరం కలిసి తలా ఒక సుత్తి వేస్తే ఎంత కూడా అయితే అన్ని పోతాయి. ఇప్పుడు మనం చేసినానికి మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి అందరికీ సంతోషం ఏమిటంటే 40 సంవత్సరానికి కల ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ లీడర్ వచ్చినా జామ చెరువు ఆ చెరువు అనే మాట్లాడతారు. ఎలక్షన్ అంతా మాట్లాడిందా? వాళ్ళు మాట్లాడేప్పుడు మనసులో చేయాలని లేకుంటే జేఎం చెరువు పేరు చెప్పి గెలవాలనే ఆలోచనే ఉండే వాళ్ళందరికీ. మనకు అట్లా కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక చెరువు కాదు, అన్ని చెరువులు నింపాలు ఉండే, అందులో ఒక చెరువు పేరు తీసుకోలేదు. ఒకవేళ మనం కొట్లాడి గెలిస్తే మన ప్రాంతం నుంచి ఎప్పుడైతే నీళ్లు పోతున్నాయి, నది ప్రవాహ ప్రాంతం నుంచి మా భూమి చదవకుంట కింద కృష్ణమ్మ తల్లి పోవడానికి లేదు అని చెప్పిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అట్లనే గట్టిగా నిలబడ్డాం. 30 సంవత్సరాలు